సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో అంకురార్పణ జరగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ చేస్తారు. రాత్రి మాడవీధుల్లో ఊరేగించి రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అటు 9 రోజుల పాటు అర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో శ్యామలారావు తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 అంటే రేపటి నుంచి 12వ తారీఖు దాకా జరుగుతాయి. దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. ఉదయం వాహన సేవలు 2 రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.